మీది కూడా ఒక డైలాగ్ ఉంది, నేను అనను కానీ ఎందుకనుకో లాస్ట్లో ఒకటి ఉంది, నాకు జర సిగ్గవుతుంది అది అన్న నీకు. ఒక తాత వచ్చి అడుగుతాడు ఈ అన్నకి ఏమైంది, వద్దులే మన ఆడియన్స్ చూసి అందరూ ఇంగ్లీష్ మీడియం చదివేసి పాష్ అయిపోయారు. అయ్యో మా దాంట్లో అట్లనే అంటారు, మరి ఇంకే అన్నాను జర కెమెరా ముందు వద్దులే. అదే అన్న, అందుకే పాష్ అయిపోయి ఆయన పెద్ద కెమెరా ముందు అన్నారు. మైండ్ అంతా పొల్యూట్ అయిపోయి అలా అయిపోయింది కానీ అదే ఒకప్పుడు వాడే పదాలే ఇప్పటికీ ఫన్నీగా అయిపోయాయి. ఎందుకంటే మనం వాడకుండా అవి కొంచెం గలీజుకునే పదాలు అని మనమే ఫీల్ అయిపోయి దానికి కొంచెం సింప్లిఫైడ్ వర్షన్ వేసుకుంటూ వెళ్ళిపోయాం రోజు రోజుకి. అంటే ట్రైలర్ లో ఒకటి రిలీజ్ చేసారు అట్లాంటిది, మరి సినిమాలో ఇంకుంటాయా? చాలా చాలా. ఇప్పుడు మీ అమ్మగారు నాన్నగారు వాళ్ళ ఊరికి వెళ్తే వాళ్ళు ఇలాగే మాట్లాడతారు అవునా? వాళ్ళకి ఇంగ్లీష్ పదాలు ఏమి పాష్ గా, సో వాళ్ళకి నవ్వు రాదండి. మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి ఆల్రెడీ వాడుక భాషలో అవన్నీ పదాలు వస్తుంటాయి కాబట్టి చూసినప్పుడు వాళ్ళకి నవ్వు రాదు. అదే కానీ మేము మనం చూసేటప్పుడు మనం నవ్వుతాం ఆ పదాలకి. కరెక్ట్, కాబట్టి నవ్వుతాం. సో రోజు రోజుకి సింప్లిఫై చేయడం వల్ల నేటివిటీ ఉన్న ఫిల్మ్ ఇది. ఎట్లా మీకు అర్థమవుతుందా మేము మాట్లాడేది? 75%. మీరు మిస్ అయ్యారు కదా, ఇందాక ఎవరో ఇంటర్వ్యూ చేసుకుంటే చెప్పింది మీకు బాగా వచ్చాయండి తెలుగు అంటే 75% వచ్చాయండి. అప్పటి నుంచి ఆడుకుంటా. అయితే మనం ఇప్పుడు ఇంటర్వ్యూ మనం హీరోయిన్ నేను మాట్లాడినప్పుడు తెలుగులోనే మాట్లాడాలి, మొత్తం వాళ్ళే మాట్లాడాలి. మేము అబ్బా ఎంత క్యూట్. ఇప్పుడు మన హీరోయిన్ ఎట్లుందంటే కీర్తి సురేష్ లాగా ఉందన్న. అయిపోయింది, ఆగండి ఆగండి, వేరే చెప్తే ఆ నవ్వు చూడండి అట్లనే ఉంది, నాకు అట్లే అనిపిస్తుంది. మీకు ఇప్పటి వరకు అనిపించలే? కొబ్బరి తర్వాత తాగుతున్నా జర చూసి, మీ కళ్ళతో మేము చూడలేకపోతాం, నా కళ్ళతో చూడండి.